సో హాయ్ గైస్, ఎట్లూరు నేనైతే చాలా బాగున్నాను. నేను ఎక్కడ అంటే ఈరోజు అయితే జమియాకి అయితే వెళ్తున్నా, మార్కెట్కి అయితే. నాకైతే పెద్ద లిస్ట్ అయితే ఇచ్చిర్రు. మొత్తం లిస్ట్ అయితే ఈ లిస్ట్ మొత్తం తీసుకురమ్మని చెప్పింది మా మేడం అయితే. దీనికైతే కొనడానికి అయితే మ్యాక్సిమం అయితే ఒక 3 అవర్స్ అయితే టైం పట్టింది. మావాడైతే అలసిపోయి మొత్తం కూర్చున్నాడు. ఇక వెజిటేబుల్ అన్ని రకాల సామాన్లు, ఇక వారానికి యూజ్ అయ్యే సామాన్లు. కేవలం డ్రైవింగ్ చేసుడే కాదు, ఇలాంటి పని కూడా చేయాలి. అన్ని సామాన్లు తీసుకురావాలి. ఇందులో అయితే మనకు అన్ని సామాన్లు తెలిసుండాలి. తెలవకపోయినా కానీ వాళ్ళ మార్కెట్‌లో అయితే ఇలా మనుషులుంటారు. వాళ్ళని అడగాల, ఈ సామాన్ ఎక్కడుందని. కొద్దిగా టైం పడతది. కొత్త వాళ్ళకైతే చాలా టైం పడతది. తెలుసుంటే మొత్తం అన్ని తీసుకోవచ్చు ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో అయితే. లేకపోతే చాలా టైం పడతది. ఇవైతే సామాన్లయితే ఎక్స్‌ట్రా అయిపోయినాయి. మనీ అయితే సరిపోలేదు. అవే 2 ట్రోలీలు అయితే నిండిపోయినాయి. అవే ఒక 15 వందలు అయితే మాక్సిమం అయిపోయినాయి. మనకైతే ఆ లిస్ట్ చూడండి, ఎంత పెద్ద లిస్టు. మన చేతిలో కూడా పడతలేదు. ఈ సామాన్లన్నీ పికప్‌లో అయితే లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మా ఇంటికైతే అంతా దించేసి మళ్ళీ ఒక వీడియో తీయాలి. చూపిస్తాను చూడండి. ఇలా అయితే మంచిగా వీడియో తీసి మా మేడంకైతే పంపియాలి. మా మేడం మొత్తం చెకింగ్ చేస్తది. ఏ సామాన్లు ఎలా తెచ్చిర్రు, ఎంత ఐటెం తెచ్చిర్రు అనేది మొత్తం చూస్తారు. ఎందుకంటే బిల్లులో కూడా ఉంటది. కానీ ఇలా వీడియో అయితే పక్కా తీయాలి. మీరు ఏమేమి తీసుకున్నారు, వెజిటేబుల్ అలాంటివి. వంట మనిషికైతే చాలా పని ఉంటది. ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అన్నీ క్లీన్ చేయాలంటే చాలా టైం పడతది. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి.